శ్రీయుత గౌరవనీయులైన మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ గారికి నమస్కరిస్తూ నా యొక్క చిన్న విన్నపం మేడం, నేను మల్లేపల్లి గ్రామ నివాసిని మేడం. రాజాపూర్ మండల్ మేడం నాది. అయితే రాజాపూర్ మండల్లో మల్లెపల్లి గ్రామంలో నా యొక్క సొంత భూమి అనగా పెద్దలింగయ్య సన్న బుచ్చయ్య 96 సర్వే నంబర్. ఇట్టి భూమికి అక్రమంగా విక్రయించుకున్నవారు ఆర్డీఓ గారు చేయి ఉంది, ఎంఆర్ఓ చేయి ఉంది, గిరిదవారి చేయి కూడా ఉంది మేడం. నేను ఈరోజు ఆత్మాహుతి చేసుకుంటున్నా మేడం. నాకు అక్రమణం జరిగింది మేడం, న్యాయం జరగలేదు. ఇంతకుముందు పోయిన వారం నేను మీకు కూడా కలిశాను మేడం. నా పిల్లలకు పొలం లేదు మేడం. నా పిల్లలకు ఆ పొలం మళ్ళీ న్యాయం చేకూర్చాలని మీ యొక్క విన్నపం చేస్తున్నా మేడం. ఈ రోజుకు నా జన్మ ధన్యం చేసుకుంటున్నా మేడం. ప్లీజ్ ఆన్ ది రిక్వెస్ట్, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. నా పిల్లలకు ఎలాగైనా అట్టి పొలాన్ని మళ్ళించేలా చేస్తానని నా యొక్క మనవి మేడం. ప్లీజ్. ఇందులో కొంతమంది అందరూ అంటలేను, మల్లెపల్లి గ్రామస్తులు అందరూ అంటలేను, అందులో కొంతమంది తాగుడుకు బానిసయి నన్ను నీచంగా మాట్లాడి గిరిదవారితో తప్పుడు సమాచారం ఇప్పించి నన్ను బెదిరించి సంతకాలు పెట్టుకొని చేయించారు మేడం. అందుకని నేను ఆత్మహత్య చేసుకుంటున్నా మేడం. దయచేసి నాకు న్యాయం చేయగలరని కోరుతున్నా మేడం. నా పిల్లలకు ఎక్కడ భూమి లేదు మేడం. నాకు 4 పిల్లలు మేడం. 2 మగ పిల్లలు, 2 ఆడపిల్లలు. నా భూమి నాకు మళ్ళించగలరని నా యొక్క మనవి మేడం. మీరు ఖచ్చితంగా నాకు న్యాయం చేస్తారని ఆశతోనే ఈ వీడియోను పంపిస్తున్నా మేడం. దయచేసి నాకు 96 సర్వే నెంబర్ పెద్దలింగయ్య సన్న బుచ్చయ్య మా సొంతం తాత మేడం. అది నాకు సంబంధించిన పొలం మేడం. దయచేసి నా పొలం నా కొడుకులకైనా మళ్ళిస్తారని నా యొక్క మనవి మేడం. ఈ రోజుకు నేను ఇక కనిపించను మేడం. ఇదే లాస్ట్ ఫైనల్. ప్లీజ్ మేడం, నాకు రిక్వెస్టెడ్. నా పిల్లలకు న్యాయం నాకు అసలు నేను ఒక ఉద్యమకారుని మేడం. నేను ఎంఆర్పిఎస్ ఉద్యమకారుని చెప్పుకోనికనే అసహ్యంగా ఉంది మేడం. మేము ఒక 10 మందికి చెప్పి ధైర్యం ఉన్న వాళ్ళం మేడం. ఈరోజు ఇంతమంది కలిసి మమ్మల్ని కూడా ఇలా చేస్తున్నారంటే దయచేసి మీరు మా మీద కనకరిస్తారనే ఆశతో ఈ వీడియో చేశాను మేడం. ప్లీజ్. ఇందులో భాగస్వాములు కావలి భాస్కర్, ఆర్ యాదయ్య, సన్నబ్ కిష్టయ్య, లంబడి వినోద్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, గిరిదవారి చేయి కూడా ఉంది మేడం. ఇందులో దయచేసి నాది నాకు మళ్ళీ ఇస్తారని, నా పిల్లలకు ఏదో దారి చూపిస్తారని ఆశతోనే నేను ఈ వీడియో చేస్తున్నా మేడం. ఇంతటితో నా జన్మ ధన్యమైంది మేడం. ఇకపై ఈ భూమి మీద నాకు ఎటువంటి ఆశ లేదు మేడం. నేను అన్నీ చూసినా మేడం, అయిపోయింది. దయచేసి మరీ కోరుతున్నా మేడం, నా పిల్లలకు న్యాయం చేశారని ఆశతోనే ఈ వీడియో చేస్తున్నా మేడం. థ్యాంక్ యూ మేడం.